అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకల్యావృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. జగద్ధాత్రీమహం దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు. దారుకావనంలో తమను అనుగ్రహించడానికి పరీక్షించడానికి తిరుగుతున్న పరమేశ్వరుణ్ణి, దిగంబరుణ్ణి, నటరాజుని, ఆయనతో కూడా ఉన్న మోహిని స్వరూపంలో ఉన్న విష్ణువుని గుర్తించలేని ఋషులు ఆయనను తిట్టి నిందించారు. ఆ దోషం వల్ల మహాభయంకరమైన ఉపద్రవాలు భూలోకంలోకి వచ్చి పడిపోయాయి. అప్పుడు వారంతా భయపడి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి నమస్కరించి, మహాత్మా మమ్మల్ని రక్షించు, విధాతవి, మా అందరికీ త్రాతవి, కాపాడమనగా ఆయన చిరునవ్వు నవ్వాడు. వ్యాజహార మునిశ్రేష్ఠాః కిమాగమన కారణం. ఓ ఋషిశ్రేష్ఠులారా, మీ అందరూ ఏ పని మీద వచ్చారు అన్నట్టు ఏమి ఎరగనట్టుగా అని అడిగితే మునులు అంజలించి అహంకారాన్ని విడిచిపెట్టి, తెలియక అంతకంటే ఏముంది, మహాత్ముల యొక్క చర్యలు లీలలు సామాన్యులకు బోధపడవు, అది ఆశ్చర్యం కలిగిస్తాయి, గొప్పవాళ్ల చేష్టలు వృత్తాంతం. అందుకే సూరుల జన్మంబు సురల జన్మంబును ఏరుల జన్మంబు నెరుగనగునే అన్నాడు. పండితులు వీరులైన వాళ్ళ జన్మ, తర్వాత దేవతల యొక్క జన్మ, నదుల జన్మ అవి తెలుసుకోలేము. ఎందుకంటే జన్మ వృత్తాంతాలు చాలా విచిత్రంగా ఉంటాయి గనక. వేదవ్యాసుడు 18 పురాణాలు రాశాడు. విష్ణు స్వరూపుడు. పుట్టుక వృత్తాంతం చూస్తే పడవలో పెడుతున్నటువంటి ఒక పల్లెదానిని చూచి మోహించి పరాశరుడికి అన్నాడు. అది ఆశ్చర్యం గొలుపుతూ ఉంటుంది. విఘ్నేశ్వరుడు అంతటి వాడి జన్మ చరిత్ర చూద్దామంటే కేవలం నలుగు పిండి పక్కన పెట్టావిడ స్వామిని తయారు చేసింది. ఏరు చూస్తే నాసిక్ దగ్గరికి వెళ్ళండి, గౌతమి గోదావరి బొటన వేలంత ఉంటుంది. ఇదేంట్రా ఇంత నది ఏమిటా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. పాపికొండల దగ్గరికి వెడితే మనకి గుండెలు ఊపేస్తుంది. ఇవన్నీ చిత్రంగా ఉంటాయి. పండితులు కూడా అంతే. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ విధానం అవి ప్రశ్నించడానికి తెలుసుకోవడానికి అర్హం కాదు, గొప్పతనం తెలిసి గ్రహించవలసింది. అటువంటిది తెలుసుకోలేని మేము అజ్ఞానులమై ఓ చిన్న పొరపాటు చేశాం. అవధరించు బ్రహ్మదేవ అంటూ బ్రహ్మతో అంటున్నారట. కశ్చిద్దారువనం పుణ్యం పురుషోతీవ శోభనః భార్యయా చారు సర్వాంగ్యా ప్రవిష్టో నగ్నయేవహి. ఒక మహా సౌందర్యవంతుడైన పురుషుడు దిగంబరుడై సర్వాంగ సుందరి అయిన తన భార్యతో
పవిత్ర దారువనంలో అడుగుపెట్టాడు. ఆ పురుషుడు తన సౌందర్యంతో ఆడవాళ్ళనందరినీ మోహపెట్టాడు. స్త్రీ యువకుల్ని మోహపెట్టింది. దాంతో మా పురుషులంతా కుర్రవాళ్ళంతా వెంటబడుతున్నారు, స్త్రీలంతా యజ్ఞాది కార్యక్రమాలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని మా కోపం వచ్చి ఎవరమని అడిగాం, పొమ్మన్నాం, కొట్టబోయాం, కట్టబోయాం, చెరపట్టబోయాం, రకరకాల శాపాలు ఇచ్చాం. అస్మాభిర్వివిధా శాపా ప్రదత్తాస్తే పరాన్హతా, మేము రకరకాల శాపాలు ఇచ్చాం. ఆ శాపాలు వారి ఎడల పనిచేయాల. అప్పుడైనా మాకు బుర్ర పనిచేయాలిగా. మన శాపాలను కూడా తట్టుకుంటున్నాడంటే అవతలవాడు ఎటువంటి వాడు అయి ఉంటాడు. అది తెలుసుకోలేక మేము లింగపతనం అవ్వాలని చెప్పించాం ఆ పురుషుణ్ణి. ఆ లింగపతనం అవగానే వాళ్ళిద్దరూ మాయమైపోయారు. ఆ శివలింగము మాయమైపోయింది. అప్పుడు అర్థమైంది వచ్చినవాడు శివుడు అని. అంతవరకు మాకు తెలియలేదు. ఇప్పటికి కూడా వచ్చినవాడు శివుడో లేకపోతే కాదు అనేది మేము ఇంకా పూర్తిగా నిర్ధారించుకోలేకపోతున్నాం. ఏదో కొంతమంది వల్ల ఆ విషయం తెలిసింది. మరి ఘోర ఉపద్రవం వచ్చింది. మేము చాలా అపచారాలు చేసాం, నోటికి వచ్చిన తిట్లని తిట్టాం, బండబూతులు కూడా తిట్టేశాం. అసలు ఇంతకీ బ్రహ్మదేవ మాకు ఒక అనుమానం, ఏవ పురుషోదేవ భేతాస్వ పురుషోత్తమ, ఆ పురుషుడు ఎవరు మాకు కొంచెం భయంగా ఉంది. మేము నిన్ను శరణు వేడుతున్నాం. ఈ సంసారంలో అన్నీ తెలుసుండి కూడా మళ్ళీ బొట్లో పడుతూ ఉంటారంటే ఏమీ తెలియని వాడు పడ్డంలో ఆశ్చర్యమేమున్నది. తమరు దయతో అనుగ్రహించండి. తప్పులు చేయడం మా వంతు. తప్పుల్లోంచి బయటపడేసి మా అందరికీ ఒప్పులుగా మార్చి అనుగ్రహించవలసిన బాధ్యత నీది. నువ్వు తండ్రివి మాకు, విశ్వాత్మవి. ఓ పద్మ సంభవ మమ్మల్ని రక్షించమని కోరగా బ్రహ్మదేవుడు అన్నట్ట, హా కష్టం భవతా మధ్య జాతం సర్వార్థనాశకం దిగ్బలం దిక్ తపశ్చర్య మిథ్యైవ భవతామిహ. ఎంత కష్టం వచ్చి పడింది, ఎంత పొరపాటు జరిగింది. సర్వనాశనానికి మూల కారణమైన పనులు చేశారు మీరు. మీ సామర్థ్యం తగలెట్టాలి, మీ తపస్సు అంతా వ్యర్థం. ఎందుకంటే తపస్సు కానీ జ్ఞానం కానీ దేనికి పొందుతున్నాము మనం? ఉన్నత స్థితికి వెళ్ళడానికి. తపస్సు జ్ఞానము మనిషిని అధఃపాతాడానికి తీసుకెళ్లేటప్పుడు ఆ తపస్సు ఆ జ్ఞానం లేకపోవడమే నయ్యం. దేనివల్ల అనర్థాలు వస్తాయో అటువంటి జ్ఞానాలు పనికిమాలినవి. ఇవాళ మన జ్ఞానం అందుకే తగులడింది. మన జ్ఞానంతో అణ్వస్త్రాలు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నాం మనం. లోకమంతా తగలెట్టడానికి ఉపయోగిస్తారు ఆ విదేశీయులు. సరే, వాళ్ళ వల్ల మనల్ని మనం రక్షించుకోవడానికి మనం తయారు చేసుకోక తప్పదు. ఎలాగో ఈ బుద్ధి, ఈ పనికిమాల సైంటిస్టులు వీళ్ళు చేసిన పని ఏంటంటే ఏదో సైన్స్ కనిపెడుతున్నామని చివరికి లోకనాశనానికి కారకులయ్యారు. ఈ లోకనాశనం అవుతుంది కాబట్టి వీటి జోలికి వెళ్ళొద్దు అని ఏనాడో చెప్పారు పురుషోత్తములు వాళ్ళు. ఈ యంత్రాలు, ఈ తంత్రాలు, ఈ విద్యుత్ శక్తి మనుషుల్ని భ్రష్టుల్ని చేస్తాయి. అందుచేత ఇవన్నీ ఉన్నాయి కానీ వీటిని మాత్రం తయారు చెయ్యొద్దు అని వేదరహస్యాల్లో ఉంది. వేదరహస్యం ఎప్పుడూ కూడా రహస్యంగా ఉంచండి అయినా కొన్ని విషయాలు మాత్రం అంటోంది. అది వినకుండా మీరు చేజేతులారా, నిధులకు నిధి పరమాత్ముడు భగవంతుడు మహాదేవుడు మిమ్మల్ని రక్షించడానికి, పరీక్షించడానికి, నిరీక్షించడానికి వస్తే ఉపేక్షించి ఆయనని శిక్షించాలనుకుని మీరే శిక్షలో పడ్డారు. అనవసరంగా మోహపరవశులు అయ్యారు మీరు. యోగులు, సన్యాసులు ఆ స్వామిని తలుచుకుంటారు నిత్యం. వేదవాదినః మహానిధిం సమాసాద్య హా భవద్భిరుపేక్షితం. ఏ మహానుభావుల్ని పొందడం కోసం వేదాలు చదివిన ఋషులు రకరకాల యజ్ఞాలు చేస్తారో, తపస్సులు చేస్తారో, దానాలు చేస్తారో, అర్చనలు చేస్తారో, ఆ పురుషోత్తములు మీ దగ్గరికి వస్తే కూడా వాళ్ళని గుర్తించలేకపోయారంటే ఇంకెంతకంటే దురదృష్టం ఏమిటి? మీ దౌర్భాగ్యం అది. ఒక్కసారి నమస్కరించి కుబేరుడు ఉత్తర దిగ్భాగానికి అధిపతి అష్టసిద్ధులు పొందాడు, కోటీశ్వరుడైపోయాడు ఆ శివుణ్ణి. ఆ పరమనిధి అర్చించిన వారికి తననైనా ఇచ్చుకుంటాడు. అందుకే బోలాశంకరుడు అన్నారు, అమాయకత్వం తప్ప మాయ లేదు ఆయన దగ్గర. అవినాశ్యమైన సంపదలు ఆయన ఇస్తాడు. మామూలు వాళ్ళ సంపదలకి నాశనం ఉన్నది కానీ ఆయన ఇచ్చే ఐశ్వర్యానికి నాశకత్వం లేదు. అటువంటి వివిధ స్వరూపుడు పరబ్రహ్మ మీ దగ్గరకు వస్తే మీరు చేసిన పనిదా?
ఆ మహేశ్వరుడు దేవాదిదేవుడని ఆయన గురించి మీరు తెలుసుకోండి. ఆయన మహానుభావుడని గ్రహించండి. ఆయనతో కూడా వచ్చిన మోహినీదేవి మీ అందరికీ అమృతం పంచిపెట్టడానికి వచ్చిన దేవతలందరినీ రక్షించడానికి వచ్చినటువంటి విష్ణువుగా గుర్తించండి. ఆయన మహేశ్వరుడు, కాలకాలుడు, కాలాన్ని జయించినవాడు, కాలాతీతుడు, మహాకాలుడు. తన తేజస్సుతో సమస్త ప్రాణులను రచించాడు. ఆయన కూడా వచ్చిన ఆవిడ చక్రధారి, శ్రీవత్సలాంఛనాంచిత విశాల మహోరస్కుడైన. సత్యయుగంలో యోగేశ్వరుడు అన్నారు ఆయన్ని, త్రేతాయుగంలో యజ్ఞేశ్వరుడు అన్నారు, ద్వాపరయుగంలో కాలస్వరూపుడు అన్నారు, కలియుగంలో ధర్మకేతుడు అంటారు. అలా పిలువబడే శ్రీ మహావిష్ణువు, ఆ శ్రీ మహావిష్ణువుతో వచ్చిన మహాదేవుణ్ణి మీరు గుర్తించలేకపోయారు. రుద్రుడికి త్రిగుణాత్మకమైన 3 రూపాలు ఉన్నాయి. వాటితోటే ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. తమోగుణంతో అగ్ని, రజోగుణంతో బ్రహ్మ, సత్వగుణంతో విష్ణువుని తయారు చేశాడు ఆయన. శాస్త్రాలు ఇలాగ చెప్పాయి. అందుకే అగ్ని ద్వారానే యజ్ఞాలు చేస్తున్నాం. రుద్రుడి యొక్క 3 రూపాలు ఏమిటి అంటే తమోగుణం నుంచి అగ్ని, రజోగుణం నుంచి బ్రహ్మ, సత్వగుణం నుంచి విష్ణువు. ఈ 3 కలిస్తే మహాదేవుడు రుద్రుడు. అటువంటి మంగళమయమైన సత్యస్వరూపాన్ని, దిగంబరుణ్ణి, అవ్యవస్థిత బ్రహ్మని, అవ్యయ స్వరూపుణ్ణి మీరు గుర్తించలేకపోవడం అంటే మీ దురదృష్టం. ఆయన చాలా బాధపడ్డట్టు. ఆయన మీరు ఇంకా దేహభ్రాంతితో ఉండి వీళ్ళు భార్యలు, వీళ్ళు స్త్రీలు, మేము పురుషులము అనుకున్నారు. అది సామాన్య మానవుల విషయంలో స్త్రీ పురుష భేదం. అచంచలమూర్తి, అనంతమూర్తి అయిన స్వామి దగ్గర మీరు మాత్రం పురుషుల, మీరంతా స్త్రీలే. ఈ సృష్టిలో ప్రతి ప్రాణి స్త్రీ స్వరూపమే. వాడొక్కడే పురుషోత్తముడు. అంటే ఆ సనాతన పరబ్రహ్మ నారాయణుణ్ణి పొందడానికి ప్రతి వాళ్ళు స్త్రీ రూపాలు ధరిస్తారట తపస్సు చేసి. సంసారం నుంచి ముక్తి పొందించే మహామాయలో మీరు పడి మళ్ళీ భ్రష్టులైపోయారు. ఇప్పుడు ఆ పురుషోత్తముడు మీకోసం ఒక రూపం ధరించి వస్తే, జన్మలేనివాడు జన్మ ధరించి వస్తే అటువంటి వాడిని తిరస్కరించారు. ఆయనను తలుచుకుంటే నజాయతే నమ్రియతే వర్ధతే నచ విశ్వదృక్కు మూల ప్రకృతిరవ్యక్తో గీయతే వైదికైరజగా. జన్మ, మృత్యు, అభివృద్ధి, జరలు లేనటువంటి ఆ పుణ్యాత్ముడిని జపిస్తే మనకు కూడా జన్మ మృత్యు జరాదులతో కూడిన ఈ సంసార బంధం అంటదు. అటువంటి అజన్ముడు విశ్వద్రష్ట, విశ్వమంతా చూస్తాడు. వేదవిత్తు అటువంటి స్వామి, మూల ప్రకృతిని పిలువబడేటటువంటి ఆ స్వామి నిత్యం పూజించడానికి అర్హుడు తప్ప త్యజించడానికి అర్హుడు కాడు. భవిష్యత్ కాలంలో ప్రపంచమంతా ప్రళయం వచ్చినప్పుడు తన 3వ కన్ను తెరిచి 100 సంవత్సరాలు మంటల్లో మార్చి పారేస్తాడు ప్రపంచాన్ని ఆయన. ఆ తర్వాత 1000 ఏళ్ళు ఏకమిగిన వర్షమే వర్షం. మొత్తం జలప్రళయంలో ఆ స్వామి ఒక్క కాశీ క్షేత్రం తప్ప తక్కిన క్షేత్రాలన్నిటినీ నాశనం చేస్తాడు. అది ఒక్కటే శూలాగ్రం మీద నిలబెడతాడు. తాను విష్ణువు బ్రహ్మ ఐక్యమైపోయిన స్వరూపంతో ఆడుకుంటాడు విశ్వమంతా. అటువంటి కాలకాలుడు, మహామాయా స్వరూపుడు, జన్మదాత, దేవాది దేవుడు, మహాదేవుడు. ఆయన్ని తలుచుకుంటే శరీరం నాకు పులకరిస్తున్నది. అపరాధం చేసి ఒకప్పుడు నా తలకాయ పోగొట్టుకున్నాను నేను. నాకు తలైపోయింది. అసలు మీకు తలకాయలో గుజ్జేలేదు, బుర్రలే లేవు మీకు. ఆయన కంటే భిన్నం మరొకటే ఉంది. ఆయనలో మనమంతా ఎప్పుడు లేం గనక ఇప్పుడు కొత్తగా మీ స్త్రీలు వెనకాతల పడ్డానికి ఎప్పుడు ఆయనలోనే ఉన్నారు ఈ చరాచర జగత్తంతా. ఆయన దగ్గర ఉన్న మాయ అజ అని పిలువబడుతుంది. ఆ అజ అని పిలువబడే మాయను ఎవరూ జయించలేరనడానికి ఇంత గొప్ప తపస్సు లేని మీరు కూడా రుజువే. చివరికి మీరు కూడా ఈ మహామాయలో పడ్డారు అని బ్రహ్మదేవుడు ఇలా వాళ్ళని బాగా పెట్టవలసిన ముక్క చివాట్లు అంటారు. ఒక్కొక్కప్పుడు మహాత్ములు బుద్ధి లేని వాళ్ళకి అలాగే పెడతారు 4 చివాట్లు. ఆ చివాట్లు మీరు పారిపోవద్దు, వినాలి. దానివల్ల జీవితంలో మార్పు వస్తుంది. ఏకాగ్ర చిత్తులు ఈ వాళ్ళంతా బ్రహ్మకి నమస్కరించారట. ఆ తర్వాత మునులు అన్నారు, కథం పశ్యేమతం దేవం పునరేవ పినాకినం బ్రూహి విశ్యామరేశానత్రాతాత్వం శరణైషిణం. ఓ నిఖిల దేవేశ్వర,
మేము ఆ మహేశ్వరుడి దర్శనం ఎలా చేసుకుంటాం? చేసింది పొరపాటు, మీరు ఎన్ని తిట్టినా ఇంకా పొరపాటు వెనక్కి రాదు. శరణాగత రక్షక, ఇప్పుడు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఎలా పొందాలి? చేసిన అపరాధం ఎలా తొలగించుకోవాలి? అపరాధం జరిగింది, ఇప్పుడు అపరాధం ఎందుకు జరిగింది అనుకోవడం కంటే జరిగిన అపరాధాన్ని ఎలా సరిదిద్దుకోవాలి అని ఉత్తముడు ఆలోచిస్తాడు. ఉత్తముడు అన్నవాడు జరిగిన దాని గురించి ఏడవడట, జరగబోయే కార్యక్రమం ఏం చెయ్యాలి. మీరేం చేస్తారంటే లింగపతనం అవ్వాలి అని చెప్పించారు ఆ పరమేశ్వరుణ్ణి. ఆ లింగం పడి అదృశ్యమైపోయిందన్న ప్రదేశం దగ్గరికి ఎడదాం. అక్కడ ఆ మహేశ్వర లింగం ఒకటి తయారు చేసి ఇసుకతోటి అక్కడ బ్రహ్మచర్య దీక్షతో ఆ స్వామిని అర్చిద్దాం. రకరకాల శతరుద్రీయాలు పాఠం చేద్దాం చెప్పాడు ఆయన. సంస్థాప్య శాంకరై మంత్రై రుగ్యజుస్సామ సంభవై తపఃపరం సమాస్థాయ గృణంత శతరుద్రియం. మీరంతా మిత్రులతో మీ పరివారంతో కలుసుకుని పుత్రులతో శతరుద్రియం జపించండి, కఠోర తపస్య చెయ్యండి, యజ్ఞం చెయ్యండి, సామవేదం చదవండి. సంకీర్తన అంటే శివుడికి చాలా ఇష్టంట. శంకరుడు సామగానలోలుడు, సంగీతం అంటే ఆయనకి చాలా ప్రీతి, చెవి కోసేసుకుంటాడు ఆయన. ఆ సంగీత ధ్వనుల ద్వారా, మంగళ కీర్తనల ద్వారా, గురుతరమైన భజన ద్వారా ఆ పరమేశ్వరుణ్ణి మెప్పించండి. అక్కడ ఆ లింగాన్ని పూజిస్తే స్వామి మనకి అభయప్రదానం చేయడానికి అక్కడ ప్రత్యక్షమవుతాడు. అజితాత్ముడు ఆయన, ఎవరూ ఆయన్ని జయించలేరు. కానీ భక్తితో మనం పూజిస్తే మనం ఆయన జయించచ్చట. మామూలు బలంతో ఈ సృష్టిలో ఎవడు జయించలేడు, ఒక్క రకంగా మాత్రం జయించవచ్చు. ఒక్క భక్తుడే జయించగలడు. భక్తుడు ఎప్పుడు భగవంతుడి కంటే చాలా గొప్పవాడు. పయోధిఘనమే పయోధికన్నను పయోధి దాల్చిన పృథ్విఘనం మగు, పృథ్విఘనం మే పృథ్వికన్నను పృథ్విని దాల్చిన సహస్ర ఫణియగు శేషుడు ఘనమగు, శేషుడు ఘనమే శేషుని కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర ఘలంఘలరావంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు, పార్వతి ఘనమే పార్వతినే తన సగముగా దాల్చిన శివుడు ఘనం మగు, శివుడు ఘనం మే శివుని కన్నను శివుని దాల్చిన భక్తుని మనమది సర్వఘనం మగు, శివుని కన్న శివ భక్తుడే ఘనమగు స్వామి కోడల సంగమదేవ. ఈ సృష్టిలో చిట్ట చివరికి భక్తుడు గొప్పవాడు. ఎంతో విశాలమై మూడొంతులు నీరుంది ఈ సృష్టిలో, ఒక్కొంతే భూమి ఉన్నది. 3 వంతుల ఈ సముద్రం గొప్పదా అంటే అది గొప్పది కాదట. అది 3 వంతులు ఉండని 30 వంతులు ఉండని, కేవలం 1 వంతు భూమి ఉన్నా ఈ భూమి మనలాంటి ప్రాణులకు ఇల్లు ఇస్తోంది, భోజనం పెడుతోంది, అనేక విశేషాలు ఇస్తోంది, క్షేత్రాలు ఇచ్చింది. అలా క్షేత్రాలతో తీర్థాలతో అన్నపానాదులతో ప్రజలకు ఆనందం కలిగించే ఈ భూమి చాలా గొప్పది. ఈ భూమి గొప్పదంటే భూమి గొప్పది కాదు, ఈ భూమి సముద్రంలో కలిసిపోకుండా రాత్రి పగళ్ళు ఏర్పడేందుకు వీలుగా తన 1000 పడగల మీద అధోలోకాలకి పోకుండా భూమిని కాపాడుతున్నాడు, మోస్తున్నాడు. ఎవరు? ప్రొఫెసర్ ఆదిశేషుడు. ఆ 1000 పడగల ఆదిశేషుడు గొప్పవాడు. ఆయన గొప్పవాడు కాదు, అంత ఆదిశేషుడు భూమిని మోస్తున్నవాడున్నాడే, ఆయనని నృత్యం చేసేటప్పుడు పార్వతీదేవి తన కాలికి, ఎడమ కాలికి గజ్జెల కింద చుట్టుకుంటుంది. ఆయన మనం మామూలుగా బంగారం పట్టాలో వెండి పట్టాలో చేయించుకుని వేసుకుని టింగు టింగ్ అని 2 గెంతులేసి ఆనందిస్తాం. అంతటి ఆదిశేషుండి పాదాలకి ఆవిడ ముద్రికలు చేసుకుని నృత్యం చేస్తుంది, తాండవ నృత్యం చేస్తుంది. శేషుని కన్నను శేషముద్రిక అలంకృత భాసుర మంజీర ఖలంఘల రావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు. ఆ శేషుడి తన పాదాలకి మంజీరంగా గజ్జెలుగా ముద్ర చేసేసుకుని ఆ కాలి గజ్జెలు గల్లు గల్లు మనేలాగా పరమేశ్వరుడితో తాండవ నృత్యం చేసే జగన్మాత పరమ పావని పతిత పావని మహేశ్వరి గొప్పది. ఇంత పార్వతి గొప్పది కాదు, ఆవిడ్ని తన శరీరంలో సగంలో నిలబెట్టుకుని అర్ధనారీశ్వరుడని పేరు పొందిన శివుడు గొప్పవాడు. చివరికి వచ్చేసరికి శివుడు గొప్పవాడు కాదు. శివుడు ఎక్కడున్నాడు? ఆ లోపల లేడు, ఈ గుండెల్లో ఉన్నట్ట. భక్తుడు ఏం చేసేట? తన గుండెని గుడి చేసి ఇందులో బంధించేశాడు. అందువల్ల అంతటి మహాపరమేశ్వరుణ్ణి తన హృదయంలో నిలబెట్టి భక్తి శ్రద్ధలతో నిత్యం తన్మయత్వంతో ధ్యానించి తరించి స్మరించి పులకించిపోయేటటువంటి భక్తుడు ఆయన్ని మించిపోతాడు. ఆయన కంటే ఈయన గొప్పవాడు. కాబట్టి శివుని కన్న శివ భక్తుడే ఘనమగు. అటువంటి భక్తులు మీరు ఆయనను ఆహ్వానిస్తే మీ దగ్గరకు వచ్చి సాష్టాంగ దండ ప్రణామాలు మీరు చేస్తూ ఉండగా సేకరించి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. మీరు కైలాసానికి వెళ్ళినా దొరకడాయన,
ఆయన విలాసం అటువంటిది. ఆయన విలాసం అడ్రస్ ఎక్కడ అంటే భక్తులే, భక్తులను తోటి ఉంటాడు. కైలాసంలో ఉండడు ఆయన, అది ఒక చిన్న కేంద్రం అంతే ఆయనకి. కైలాసం ఆయనకి కేవలం ఒక గెస్ట్ హౌస్. నిజమైన రెస్ట్ హౌస్ ఏంటంటే భక్తుని యొక్క గుండె. అజ్ఞానం అధర్మం సమస్తం ఆ పరమేశ్వరుణ్ణి సంకీర్తన చేస్తే తొలగిపోతుంది. ఆయన సంకీర్తన ప్రియుడు. తాండవ నృత్యం చేసేటువంటి మధ్యలో వాయించిన కుబేరుడు కొడుకులకే శాశ్వతమైన పదవి ఇచ్చేశాడు ఆయన. అంతటి ప్రీతిపాత్రుడు ఆయన. భక్తులంటే అంత ఇష్టం ఆయనకి. అనగా ఆ మహర్షి బృందమంతా వెంటనే బ్రహ్మకి నమస్కరించి సంతుష్టులై దేవదారు వనానికి తిరిగి వచ్చారు. ఆరాధయితుం ఆరబ్ధ బ్రాహ్మణాః కథితం యథా అజానంతః పరం భావం వీతరాగాః విమత్సరాః స్థండిలేషు విచిత్రేషు పర్వతానాం గుహాసు చ నదీనాం చ వివిక్తేషు పులినేషు శుభేషు చ. పరమ భావంతో ఆ పరమాత్ముడి గురించి మాకేం తెలియదనే జ్ఞానానికి వచ్చేసారు వీళ్ళు. ఇంత పూర్వం ఉండే అహంకారం పోయి మేము అజ్ఞానులం, మాకేం చేత కాదనుకున్నారు. వెంటనే వీళ్ళు వాసనలతో అజ్ఞానంతో రాగద్వేషాలతో ఉండే హృదయంలో ఉండే లక్షణాలు విడిచిపెట్టి ఓ విచిత్రమైనటువంటి యజ్ఞభూమిని తయారు చేసుకున్నారు. శుభ్రంగా నేలంతా అలికి, ఆవు పేడతో అలికి, ముగ్గులు పెట్టి యజ్ఞవాటికి ఏర్పాటు చేసుకుని ఆ ఏకాంత ప్రదేశంలో బ్రహ్మదేవుడి యొక్క అనుజ్ఞానుసారం మహాదేవుణ్ణి సామూహికంగా ఆరాధించారు. వాళ్ళు ఆ సమయంలో ఏం తిన్నారట? శైవాల భోజన, నాచు మాత్రమే తిన్నారట. అన్నం విడిచిపెట్టారు. సముద్రంలోనూ నీళ్లలోనూ ఉండే నాచు ఉంటుంది, అది తిని బతికారు. కొంతమంది అది మానేసి నీరు మాత్రమే త్రాగారు. మరికొంతమంది అసలు నీరు మానేసి చేతి వేళ్లు చూస్తూ అనుకోవడం మళ్ళీ ఆహారం కింద భావించడంట. వేళ్ళు చూసి వేళ్లతో భోజనం చేసామన్నంత తృప్తి పొందేవారట. అది భావతృప్తి అంటారు. అదొక తమాషా అయిన తపస్సు. మరి కొంతమంది మోకాళ్ళ మీద నిలబడ్డారు. మరి కొంతమంది బొటనకాలి కుడికాలి బొటన వేలు నేల మీద మోపి ఎడమకాలి బొటన వేలు దాని మీదకి చేర్చి పైకి 2 చేతులు ఎత్తి భక్తి శ్రద్ధలతో జపించారు. ఈ విధంగా కఠోర తపస్సు చేశారు. సామూహికంగా భజనలు చేసేవారు, శివనామస్మరణం చేసేవారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర 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 శంభో, హర 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 శంభో, శంభో శంభో శంభో, హర 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 శంభో, శంభో శంభో శంభో, హర 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 శంభో, హర 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 శంభో, శంభో శంభో శంభో. చంద్రచూడ చర్మాంబరధారీ, చంద్రచూడ చర్మాంబరధారీ, ఈశ గిరీశ పురారీ, ఈశ గిరీశ పురారీ, శంభో
హర 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 శంభో 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 హర 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 శంభో ఉమానాథ శివ గంగాధారి ఉమానాథ శివ గంగాధారి చంద్రచూడ చర్మాంబరధారి చంద్రచూడ చర్మాంబరధారి ఈశ గిరీశ పురారి ఈశ గిరీశ పురారి శంభో హర 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 శంభో 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 శంభో. ఈ విధంగా వారు నిరంతరం ఆ శివనామస్మరణ చేస్తున్నారు. స్నానం చేసిన వెంటనే అలా సూర్యుడు ఉదయిస్తున్నాడు, తామర పువ్వులు వికసిస్తున్నాయి, వీరి చేతులనే తామర పువ్వులు ముడుచుకుంటున్నాయట. అంటే రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అర్ఘ్యమిస్తున్నారు. అర్ఘ్యమిస్తున్నప్పుడు కూడా సోహం భావేన పూర ఎత్తు, నేనే ఆ సూర్యుడు, ఆ సూర్యస్వరూపంలో ఉండే శివస్వరూపం, సహా అహం అంటే నేనే వాడు, అతడే నేను అనే భావంతో హంసస్వరూపుడైన శివుణ్ణి అర్చిస్తున్నారు వారు. తర్వాత అత్యద్భుతమైన జంక చర్మాలు, గజ చర్మాదులు ఇవన్నీ కూడా ఆసనాలుగా వేసుకుని శివలింగాన్ని భక్తి శ్రద్ధలతో పక్కనే ఉండేటటువంటి బావులలో నుంచి ఆకాశ గంగా జలాలు మొదలైనవి తీసుకొచ్చి వాటితో అర్చించేవారట. రకరకాల పుష్పాలతో అర్చించారట. శివుడికి అర్చనంటే చాలా ఇష్టం. జలధారా ప్రియ శివ, అలంకార ప్రియో విష్ణు, జలధారా ప్రియ శివ, నమస్కార ప్రియో భాను, బ్రాహ్మణో భోజన ప్రియ అంటున్నాయి పురాణాలు. అలంకారం చేస్తే విష్ణువు చాలా ఇష్టపడతాడు. మంచి అలంకారం, రకరకాల పట్టు వస్త్రాలు, గంధాలు వెంటే ఆయనకి ఇష్టం. నగలు శివుడికి సింపుల్, కేవలం నీళ్లు పోస్తే చాలు. జలధారా ప్రియుడు ఆయన. సూర్యుడికి అది ఎక్కల్లా దండం పెడితే చాలు, నమస్కార ప్రియుడు. బ్రాహ్మణో భోజన ప్రియ అన్నారు. కొంచెం మంచి భోజనం పెడితే పాపి వెర్రాడు, ఆయన కాడికి 1016 వలసిన చోట రూపాయి ఇచ్చి పంపేస్తారు భోజనం పెట్టి, దాంతో సంతృప్తి చెంది పోతాడు వాడు. అలాంటి ఆ శివుణ్ణి అత్యద్భుతమైన ఆకాశ గంగా ధారలతో అర్చించారు. తతస్తేషాం ప్రసాదార్థే ప్రపన్నార్తిహరోహరః చకార భగవాన్ బుద్ధిం బోధయన్ వృషభధ్వజః. శరణాగతుడు, దుఃఖహారి, భగవంతుడు, వృషధ్వజుడు మునుల మీద కృప చూపించాలి అనుకున్నాడు ఆయన. వీళ్లల్లో ఒక రకమైన తన్మయత్వం రేకెత్తించాడు. భగవంతుడు అనుగ్రహించే ముందు తన్మయత్వం, తానే వాళ్ళయ్యే స్వరూపాన్ని ఇస్తాడు. అది ఇవ్వగానే వీళ్ళు పులకించిపోయేవారట. సాధారణంగా భజన చాలా మంది చేస్తారు, తాళం చెప్పలు పగిలిపోతూ ఉంటాయి, నోరు వాగుతూనే ఉంటుంది, కానీ మనస్సు మాత్రం కాసేపు ఉన్నాక భజన అయ్యాక ఈ శ్రీనివాస్ ఎప్పుడు ప్రసాదం పెడతాడరా బాబు, ప్రసాదం మీదో లేదా ఇంకేవో దృష్టి ఉంటాయి. ఒక్కొక్కడు ఒక్కొక్క దానికి వస్తారు. అందరూ ఒక బుద్ధితో వస్తే ఈ సృష్టి ఎప్పుడో బాగుపడిపోతుంది. ప్రసాదం మీద దృష్టి కొందరికి, కథ మీద దృష్టి కొంతమందికి, ధ్యానం మీద దృష్టి కొంతమందికి, ఆయన వేసుకున్న బట్టలు ఏముంటున్నాయని ఒకళ్ళు కొంతమంది వస్తుంటారు, నా ఆదాయం గురించి వ్యవహారాన్ని గురించి ఎంక్వైరీ చేసేవాడు కొంతమంది. ఇందులో ఎన్ని రకాల దిక్కుమాల బుర్రలు, రకరకాల బుర్రలు, రకరకాల విధానాలు. అలాంటి వాళ్ళందరిలో ఉండేటటువంటి అజ్ఞానం తొలగించి అందరినీ పరిపూర్ణ భక్తుల్ని చెయ్యాలని సంకల్పించాట భగవంతుడు. మీరు చూడండి, ఆశ్చర్యం ఏంటంటే పరమాత్ముడు చాలా చమత్కారి.
అవతలి వాడు ఏ భావంతో పూజిస్తే ఆ భావాన్ని బట్టి వాడు ఆ రూపంతో ఉంటాడు. లేకపోతే బోయివాడు ఉన్నాడు, భక్త కన్నప్ప ఉన్నాడు, తిన్నాడు. మాంసం పెడితే అడవి పందిని కొట్టి కాల్చి పట్టుకొచ్చి ఆ దొప్పలు పెడితే అవి కూడా తిన్నాడండి ఆయన. అభిషేకం చేయడానికి ఆయనకి తెలియదేమి పాపం. మనకు వల్లే కమండల జలం తేలేదు భక్త కన్నప్ప. నోటితో నీరు తెచ్చివట్ట, నోటితోటి పుక్కిటితోటి నీరు పట్టుకొచ్చి ఉష్షని ఆయన మీద ఆ నోట్లో నీళ్లు మనం ఏదో మొహం కడుక్కున్నప్పుడు వదిలినట్టుగా వదిలేవట్ట. ఆ నీళ్లు అభిషేకంగా భావించాడు పరమాత్ముడు. అంటే అంత పూర్వం దేవుడు లేడు లేడని తిట్టితే కూడా పడ్డాడు ఆయన. ఆయన నీళ్లు పుక్కిలిస్తే బాధ అదంతా అభిషేకంగా భావించాడు. ఎంగిలి మాంసం కొట్టిన తర్వాత ఏం చేసేవాడు, రుచి చూసి కాలిందనుకున్నాక ఆయనకి నివేదన చేస్తే ఆ మాంసం ముక్కలు తిన్నట్ట. పరమాత్ముడికి అవతలి వాడి భక్తి తప్పేమక్కర్లా. అందుకే పశ్చాత్తాపం వచ్చాక ఆయన గిలగిలగిలగ కొట్టేసుకుని కన్నప్ప ఒక మాట అంటాడు, కోటి నదులందు సుస్నానముల్ చేయు ఫలమిచ్చు క్షేత్రాన్న వసించు శ్రీరామలింగేశ్వరా. నిత్య గోదావరి నృత్య సంగీత నీరాజనాలందు ద్రాక్షారమావాస భీమేశ్వరా. దివ్య ఫల పుష్ప సందోహ భృంగార్చితానంద భూలోక కైలాస శైలాన వసించు శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వరా దేవదేవా. నమస్తే 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 నమః. ఆయన స్వయంగా ప్రత్యక్షమై అటువంటి ఒక సామాన్యుడైన కిరాతకుణ్ణి తనలో కలుపుకున్న పరమాత్ముడు వీరందరికీ ఒక దివ్యమైన అనుభూతి కలిగించాడు. వారి హృదయాలలో ఒక దివ్యమైన వెలుతురు తప్ప మరొకటి లేదట. అత్యద్భుతమైన కాంతి అది. ఒక్కే మారు దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత. 1000 మంది సూర్యులు, యుగపత్ అంటే ఒకేసారి ఏకకాలంలో ఉదయిస్తే ఎలాంటి వెలుతురు వస్తుందో అటువంటి వెలుతురుని హృదయంలో చూశారు వారు. దివ్యమైన ఆనందం అనుభూతి కలిగింది వారికి. కళ్ళు మూసుకుని ఉండిపోయారు. అలా ఎంతకాలం ఉండిపోయారట, 1 రోజు 2 రోజులు కాదట, 100 దివ్య సంవత్సరాల కాలం అలా లోపలే ఉండిపోయారు వాళ్ళు. ఆత్మద్రష్టలైపోయారు, ఆత్మానందం పొందారు. ఆ ఆత్మానందం ఎటువంటిది అంటే, మోగవాడు బెల్లం తిన్నాక ఈ బెల్లం రుచి ఎలా ఉంది అని అడిగితే ఏం చెబుతాడు? అలాగే దివ్యమైన అనుభూతి పొందడం తప్ప వాళ్ళు పైకి చెప్పలేరట. ఇప్పుడు కొన్ని ఘట్టాలు ఈ ఉపన్యాసంలో విన్నాక మీ మనస్సులు తన్మయత్వంతో ఉంటాయి. బయటికి వెళ్ళాక ఇవాళ ఇలా చెప్పారని మీరు చెప్పలేరు, కానీ అనుభూతి మాత్రం లోపల ఉండిపోతుంది. స్వానుభవము, జగదనుభూతులు, శబ్దశక్తి సరిపోదు. ఒక్కొక్కప్పుడు శబ్దం అక్కడ సాగదు, అక్కడ అనుభూతే మిగులుతుంది. అందుకే భగవంతుడు అర్థమే, శబ్దం కాదు. ఒక్కొక్కసారి మనం ఎలా ప్రార్థించాలో మనకేం తెలుస్తుంది, మనం ఎంత. వాళ్ళు అలాగే ఆ దివ్యమైన అనుభూతి, ఆ రూపం, ఆ తేజస్సు చూసి ఆనందంతో పొంగిపోయారు. ఎవరికి కాసేపు నిశ్శబ్దం అట, మాట్లాడలేని తన్మయత్వంలో ఉన్నారట. చుట్టూత చెట్లు, దేవదారు వనంలో చెట్లు పెరుగుతున్నాయి. ఓ పువ్వులు వర్షాల కింద కురుస్తున్నాయి. మామూలు వర్షాలు వస్తున్నాయి, మంచు వెడుతోంది, ఎన్నో వెడుతున్నాయి. అయినా వాడు పట్టించుకోలేదు. ఇలా ఉండగా భస్మ పాండుర దిగ్ధాంగో నగ్నో వికృత లక్షణగా ఉల్మూక వ్యగ్రహస్త రక్త పింగళలో చెన్నగా. దేవుడు పరమేశ్వరుడు ప్రసన్నుడై శరీరమంతా భస్మం పూసుకున్నాడు. నుదుటికి, చేతులకి, వక్షస్థలానికి, ఉదరానికి, కంఠస్థానానికి అన్ని చోట్ల భస్మం పూసుకున్నాడు. మళ్ళీ దిగంబర వేషంలో, నగ్న వేషంలో, వికృతమైన వేషంలో చేతిలో ఒక కర్ర పుచ్చుకుని, మరో దాంట్లో నిప్పు చేత్తో పుచ్చుకుని ఆ దేవదారు వనం, రమణీయమైన దేవదారు వనానికి వచ్చాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఉన్మత్తుడు, ప్రమత్తుడు, ప్రలంపిస్తున్నాడు. మత్తుతో ఉన్నవాడు అరుస్తున్నట్టు అరుస్తాడు. ఒక్కొక్కప్పుడు ఏం చేస్తాట, క్వచిచ్చ హసతే రౌద్రం వికటాట్టహాసం చేస్తాడు. ప్రళయకాల భైరవ భేరీ భాంకారాది శబ్దాలతో చెవులు చిల్లులు పడేలాగా ఓంకారం చేస్తాడు.
నవ్వుతాడు. కొంతమంది నవ్వుతారండి, ఓరి నాయన ఇదేం నవ్వో తెలియదు. ఆ నవ్వుకి పక్కనున్నవాడు కాస్త చచ్చిపోతాడు. అలాగా ఈయన కూడా వికటాట్టహాసం చేశాడు. ఒక్కొక్కప్పుడు కదలకుండా ఉండిపోతాడు, ఒక్కొక్కప్పుడు గానం చేస్తాడు. ఆ గానం ఒక్కోసారి మధురంగా ఉంటుంది, ఒక్కోసారి హర హర మహాదేవ్ అని అరుస్తాడు. ఇలా రకరకాల చేష్టలు ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఒక్కొక్కసారి మనం కర్ణకఠోరంగా ఎవరిని అరిస్తే చెప్పలేం, వాడు కూడా శివుడు మారువేషంలో వచ్చి అరుస్తున్నాడేమో చెప్పలేం. పరీక్షించడానికి కూడా వస్తాడు. ఏ పుట్లో ఏ పోందో ఏం తెలుసు బాబు, పొరపాట్లు కూడా ఎవరిని ఆక్షేపించరాదు. ఒక్కొక్కప్పుడు శృంగార రసాన్ని చూపిస్తాడు, ఒక్కొక్కప్పుడు భయంకర నృత్యం చేస్తాడు. ఆ తాండవ నృత్యంతో వనం కలుస్తోంది, కదిలిపోతోంది, అరుస్తాడు. భిక్షాటనకు వస్తాడు, ముష్టి దేహి అంటాడు. అటు ఇటు అన్నం అడుగుతాడు, తిరుగుతున్నాడు మాయారూపంతో. పర్వతపుత్రి గౌరి పక్కనే ఉన్నది. ఒక్కొక్కప్పుడు పినాకం ధరిస్తాడు, ఒక్కొక్కప్పుడు కర్ర ధరిస్తాడు, ఒక్కొక్కప్పుడు శూలం ధరిస్తాడు. ఆ వనంలో ఆ విధంగా ఈ దొరికోసారి వీళ్ళు కొట్టారు కదా, ఈసారి కావాలని రకరకాల వేషాల్లో వచ్చాడు ఆయన. రకరకాల చేష్టలు చేస్తున్నాడు, హావం భావం చూపించాడు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే అసలు అమ్మవారే వచ్చింది, కానీ పూర్వం మోహిని అవతారంలో విష్ణు ఎలా ఉన్నాడో ఆ రూపంతో అమ్మవారు కూడా వస్తున్నది, పర్వతపుత్రి. దృష్ట్వా సమాగతం దేవం దేవ్యా సహ కపర్దినం స ప్రణేము శిరసా భూమౌ తోషయామాసురీశ్వరం. దేవితో పాటు భగవంతుడు మహేశ్వరుడు మళ్లీ రావడం చూచిన ఋషులు సాష్టాంగపడిపోయి ఈ నుదురు నేలకి తగిలేలాగా దండం పెట్టారు. విభిన్నమైన వేద మంత్రాలతో ఆ మహేశ్వరుణ్ణి స్తోత్రం చేశారు. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురజ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోక అప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. ఓ బ్రహ్మాండ వ్యాప్త దేహ నీకు నమస్కారం అన్నారు. శుభమైన మహేశ్వర మంత్రం జపిస్తున్నారు. ఓం నమో భగవతే రుద్రాయ అంటున్నారు. కొంతమంది శిరోమంత్రం, కొంతమంది రుద్రాధ్యాయం పాఠం చేస్తున్నారు. మహాదేవుణ్ణి సంతోషంగా పూజిస్తున్నారు. మరి కొంతమంది జలం పోస్తున్నారు. కొంతమంది తుమ్మి పువ్వులు అంటే అని చాలా ఇష్టం, అందుకని తుమ్మి పువ్వులతో అర్చన చేస్తారు. త్ర్యంబకాయ నమస్తుభ్యం త్రిశూల వరధారిణే. ఓ దేవాధిదేవా నీకు నమస్కారం, మహాదేవా నీకు నమస్కారం, త్రినేత్రధారి నీకు నమస్కారం, త్రిశూలధారి నీకు నమస్కారం. మీరు దిగంబర స్వరూపంతో మమ్మల్ని మళ్ళీ మాయలో పెట్టడానికి వచ్చిన పినాకపాణి అని గ్రహించాం, ప్రణామం చేస్తున్నాం. ఈ ప్రణామం వల్ల ఇంత పూర్వం మేము చేసిన అపచారాలు తొలగిపోతాయని కాదు, నువ్వు కరుణాస్వరూపుడు కాబట్టి మమ్మల్ని రక్షిస్తావని ఒక్క నమ్మకంతో నమస్కరిస్తున్నాం. మహాత్మా, స్తోత్రాలకి, విరోధాలకి, ఈర్ష్య ద్వేషాలకి అతీతుడమైన పరబ్రహ్మకి నీకు నమస్కారం. నీవు నరనారీశ్వరుడివి, అర్ధనారీశ్వరుడివి. సగం శరీరంలో అమ్మవారిని పెట్టుకున్నావు. యోగులకు గురువువి, జితేంద్రియుడివి, శాంతుడివి, దాంతుడివి, తపస్సుల యొక్క తాపాలు హరించే స్వామివి. అటువంటి నీకు నమస్కారం. విభీషణాయ రుద్రాయ నమస్తే కృత్తివాససే. నీవు విభీషణుడివి, మహాభయంకరుడివి, రుద్రుడివి. అటువంటి నీకు నమస్కారం. కృత్తివాసుడివి, నీకు నమస్కారం. మహాత్మా, ఈ సంసారం అంతా ప్రళయకాలంలో నోట్లో వేసుకుని నటుక్కుని తాటిపండు అదిమినట్టుగా అదివేస్తావు కాలభైరవ రూపంలో. తాటిపండు నోట్లో పెట్టి పీక్కుతున్నట్టుగా ఈ భువన బ్రహ్మాండాలన్నీ ప్రళయకాలంలో నోట్లో పెట్టుకు పీకుతట్ట ఆయన యొక్క అంశలోంచి పుట్టిన కాలభైరవుడు. అటువంటి కాలభైరవ స్వరూపుడా నీకు నమస్కారం. శ్రీకంఠ, శితికంఠ నమస్కారం. నీవు లేలిహానుడివి, నాలికతో ప్రపంచం నాకేస్తావు. సర్పస్వరూపుడివి, కాలసర్పస్వరూపుడివి. నిన్ను ఆశ్రయిస్తే మాకేం భయం అయ్యా? యముడు మాకేం లెక్కలేదు. యముడు ప్రతివాణ్ణి భయపెడతాడు, వాడు చాలా దుర్మార్గుడు. సమవర్తి అని పేరు పెట్టుకుని రవ్వంత జాలి లేకుండా ఆయువు తీరినంతనే ప్రాణాలు తీసుకుపోయే యముడు నీ నామస్మరణ వింటే భయమంది పరుగు పెడతాడు. అందుకే మన పెద్దలు ఏమన్నారు? చంద్రశేఖర చంద్రశేఖర
చంద్రశేఖర పాహి మాం చంద్రశేఖర 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 రక్షమాం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరీష్యసి వయ్యమ. చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తే మమ నన్ను యమహ యముడు కింకరిష్యసి ఏం చేయగలడు? వాక్యన్హీడు, అది వాడేం చేయలేడు. నీ రజోరేశం తగిలితే అంటే పాదాల కింద ఉండే దుమ్ములోంచి వచ్చి ఇంత కణం తగిలితే యముడు మృత్యువు భయమంది పరుగు పెడతాడు. నీవు అఘోరుడివి, ఘోరుడివి, వామదేవుడివి. అఘోర ఘోర రూపాయ వామదేవాయ వై నమో నమః. నమః కనకమాలాయ దేవ్యా ప్రియకరాయ చ. గంగా సలిలధారాయ శంభవే పరమేష్ఠినే నమో యోగాధిపతయే భూతాధిపతయే నమః. ఓ అఘోర రూప, ఘోర రూప, వామదేవ నీకు నమస్కారం. స్వర్ణమాలని ధరించి మెడలో అమ్మవారికి ప్రియం చేకూరుస్తావు, అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రుడివి. ఆకాశగంగని శిరస్సు మీద ధరించావు నీవు. సహజంగా స్త్రీలు రక్షించడం కోసమైనా పరస్త్రీకేసి వెడితే తన భర్త తట్టుకోలేరట. అమ్మవారు కూడా అందుకే నెత్తి మీద గంగని ధరించావు, కానీ గంగా సంగమం ఈయనకి ఏమన్నా ఉంది అంటే దానికి నెత్తి మీద పెట్టుకున్నాడు తప్ప, ఊరికే ఊరేగడం తప్ప. గంగాదేవిని నెత్తికెత్తుకొనుటల్ గంగాధరునుండయితివి. మా నాన్నగారు రాశారు పద్యం సరదాగా. యోగలింగేశ్వరుడని ఇక్కడికి దగ్గరలో జోగన్నపాలెంలో ఉన్నాడు, కేవలం ముండూరు దగ్గర. ఆ యోగలింగేశ్వర అక్కడ ఆ ఊళ్ళో 10 ఏళ్ళుండి పనికిమాలిన వాడు కూడా పండితులు చేశారు. ఆయన శిష్యులంతా సిఆర్ రెడ్డి కాలేజీలో లెక్చరర్లు గాను, తర్వాత ఐపీఎస్ ఆఫీసర్లు గాను ఉన్నారు. అక్కడున్న రోజుల్లో ఓ తమాషా పద్యం రాశారు ఆయన. గంగాదేవిని నెత్తికెత్తుకొనుటల్ గంగాధరుండైతివి, ఆ గంగా సంగమమేది లేదు అయినను కాత్యాయనీదేవి నిన్ను గోపిల్చుచు నవ్వనాడునట ఇంతుల్ కాంతుచే అన్య వామాంగీ రక్షణ సహితమొల్లరట. అవునా యోగలింగేశ్వర. గంగాదేవిని నెత్తి మీద పెట్టుకోవటం వల్ల నిన్ను గంగాధరుడు అన్నారు. అంతేకాని ఆ గంగా సంగమం ఏదీ లేదుట నీకు. అయినా కాత్యాయనీదేవి అమ్మవారు అప్పుడప్పుడు ఇలా కళ్ళు ఎర్ర చేసి ఆవిడ నెత్తి మీద పెట్టుకున్న వేషాలు వేస్తున్నావా అని కొంచెం బెదిరిస్తూ ఉంటుందిట. స్త్రీలు రక్షణ కోసమైనా లోకరక్షణ కోసమైనా ఈ పరస్త్రీని తన పక్కన తిప్పుకుంటే భర్తను చూసి సహించలేరట. అవునా అని ప్రశ్న మళ్ళీ ఆయన్నే. ఆ బాధ ఏదో మీరే పడుతున్నారు కదా అని. అందుకని ఎంత తమాషా, ఎంత అందమైన పద్యం రాశారో చూడండి. గంగాదేవిని నెత్తికెత్తుకొనుటన్ గంగాధరుండయితివి, ఆ గంగా సంగమము ఏది లేదు అయినను కాత్యాయనీదేవి నిన్ను కోపించుచు నవ్వనాడునట ఇంతుల్ కాంతుచే అన్యవామాంగీ రక్షణ సైతం అల్లరట. అవునా యోగలింగేశ్వర. అలాగా గంగాదేవిని నెత్తి మీద పెట్టుకున్నావు స్వామి, అటువంటి నీకు నమస్కారం. యోగాధిపతివి, భూతాధిపతివి, భూతవాసుడివి, అటువంటి నీకు నమస్కారం. ప్రాణస్వరూపుడివి, ప్రణవస్వరూపుడివి, అవయవాలలో భస్మాన్ని పూసుకున్నావు. పూసుకున్నది భస్మం, ఇచ్చేది ఐశ్వర్యం. ఉన్నది బూడిద, కానీ ఆ బూడిద కాస్త ధరిస్తే చాలు. నీవో బూడిద పోతగాడవు. సాధారణంగా ఆయన ఎప్పుడు బూడిద పూసి తిరుగుతాడు. మనం ఆయన రాసుకున్నాం అనుకోండి, మనం కూడా బూడిద పూసుకుని బూడిద జోగి జోగి రాసుకుంటే ఏంటి ఇద్దరు. దాని అర్థం ఏంటి? బూడిద పూసుకున్నారు ఎంత. ఈ బూడిద పూసుకున్న వాళ్ళని యోగి అంటారు సంస్కృతంలో, తెలుగులో జోగి అంటారు. ఇద్దరు తగులుకున్నారు అనుకోండి, ఈయన విభూతి ఆయన విభూతి కింద బూడిద రాలుతుంది. అదనమాట జోగి జోగి రాసుకుంటే బూడిద రావడం అంటే. మరి అలాంటి బూడిద పోతగాడివి నిన్ను రాసుకోవడం వల్ల మాకేమిటి? బూడిద. ఆ బూడిద మా ఇంట్లో రాల్చవయ్యా అన్నారు. ఎందుకని? భూతిర్ విభూతి ఐశ్వర్యం. భూతి అంటే విభూతి, ఐశ్వర్యం అని అర్థం. నిజంగా ఆయన మన రాసుకుని ఆ బూడిద ఇంట్లో రాల్చాడా, ఇక ఆ ఇల్లు పట్టదు. ఆ అపార్ట్మెంట్ అంతా విరిగిపోయేంత బంగారం వచ్చి కుప్పలు తిప్పలుగా పడిపోతుంది, అంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది. కాబట్టి ఏదో రాసుకుని కాస్త మా ఇంట్లో బూడిద రాల్చవయ్యా అని మా నాన్నగారు కూడా తమాషాగా ఇలాంటి పద్యాలు చాలా రాశారు, ఒక 108 పద్యాలు. అటువంటి పద్యాలన్నీ ఇప్పుడు ఇవి చదువుతుంటే గుర్తొస్తున్నాయి అనమాట. ఏమయ్యా నీ విభూతి పూసుకున్నావు, ఆ విభూతిని మాకు ప్రసాదించమంటున్నారు దేవతలు. బ్రహ్మదేవుడి యొక్క మస్తకం హరించావు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు నేనే గొప్పవాడిని, నేనే గొప్పవాడిని, నా అంత గొప్పవాడు లేడన్నావు అన్నట్టు. అయి తలకాయలప్పుడు బ్రహ్మదేవుడికి
పిచ్చవాడ వద్దన్నాడు శివుడు, వినలేదు, అహంకరించాడు. అహంకారానికి 5వ తలకాయ మూల కారణం. శివుడు ఎంత కరుణా స్వరూపుడండి. 5 తలకాయల్లో ఏ తలకాయతో కూసాడో తప్పుడు కోతలు ఆ తలకాయ నరికేసేట, తక్కిన తలకాయలు అట్టే పెట్టాట. మన దగ్గర 5 తలకాయలు లేవు కాబట్టి తప్పుడు కోతలు మనం కుయ్యకూడదు. ఆయనకి బ్రహ్మకి 5 తలకాయలు ఉన్నాయి కాబట్టి ఓడిపోయినా ఇంకా 4 ఉన్నాయి. మనకున్న ఒక్క తలకాయతోటి గురువు గారిని తిట్టామనుకోండి, ఆ ఉన్న ఒక తలకాయ పోతే మళ్ళీ రమ్మంటే రాదు. కాబట్టి మహాభయంకరమైనది కాబట్టి పొరపాటు కూడా దూషణ చెయ్యరాదు అన్నారు. బ్రహ్మదేవుడు రవ్వంత దూషణ చేశాడు, ఆ తలకే కోసేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? బ్రహ్మణశ్చ శిరోరుహర్తే. బ్రహ్మదేవుడు మస్తకం హరించావు. ఎందుకు హరించావు? ఏ తలతో శివనింద చేశాడో ఆ తల ఉండకూడదట. పూజ్యులోని ఎప్పుడూ నిందించిన తలను ఉంచడు భగవంతుడు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువు అంటే బ్రహ్మ, గురువు విష్ణు స్వరూపుడు, గురువు సాక్షాత్తు మహేశ్వరుడు, పరబ్రహ్మ. అందుకే గురువుకి దండం పెడితే వీళ్ళందరికీ దండం పెట్టినట్టే. కబీర్దాస్ ఏమన్నాడో తెలుసా? గురు గోవింద దోవూఖడే కాకే లాగో పాయ్, బలిహారీ గురు ఆప్పునే గోవిందు దియో బతాయ్. గురువు గోవిందుడు ఇద్దరు ఎదురుకుంటే ఒకేసారి వచ్చారట. ఓ పక్కన గురువు గారు, ఓ పక్కన గోవిందుడు నిలబడ్డారు. ఈయనకి ముందు ఒక్క క్షణం అనుమానం వచ్చింది, ఇద్దరిలో ఎవరికి ముందు దండం పెట్టాలి. క్షణంలో వెంటనే ఆయన ఏం చేశాట? ముందు గురువు గారికి దండం పెట్టాట. ఎందుకని? అసలు గోవిందుడు ఉన్నాడో లేదో నాకేం తెలుసు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరీ మంత్రం యొక్క గొప్పతనం నాకు చెప్పినవాడు ఆయనే, గురువు గారు. ఈ గురువు లేకపోతే వాసుదేవుడు నాకు తెలియదు. కాబట్టి ముందు గురువుకి దండం, తర్వాత ఆయనకి దండం అన్నట్ట. అప్పుడు భగవంతుడు మెచ్చుకుని ఆయనకు వరం ఇచ్చాడు. నిజంగా ముందే గోవిందుడికి దండం పెట్టి గురువును వదిలేసి ఉంటే గోవిందుడు మాయమయ్యేవాడు, గురువు దూషణ వచ్చేది. ఇంత రహస్యం కాబట్టే జ్ఞానులు గురుస్వరూపాన్ని అత్యద్భుతమైన భక్తి శ్రద్ధలతో గౌరవిస్తారు. అటువంటి జగద్గురువైన శంకరుణ్ణి నిందించిన కారణం చేత బ్రహ్మ మస్తకం హరించి, ఆ మస్తకం చేతిలో ధరించి, హస్తంలో మస్తకం ధరించి ముష్టెత్తుకోవడానికి వెళ్ళిన నీ కరుణ, నీ గొప్పతనం ఏం చెబుతాం? నీ ఆగమనం మా అందరికీ బ్రహ్మానందం కలిగిస్తోంది. మీరు ఎక్కడికెడతారో, ఎప్పుడు ఎలా ప్రత్యక్షం అవుతారో తెలియదు. గతిర్నైవచ నైవచ, నీ గతి ఎవరికి తెలియదు. నిన్ను తెలుసుకునే వాడికి అసలే గతి లేదు. కొంతమంది అజ్ఞానులు రకరకాల యుగాలలో శివ దర్శనం చెయ్యక శివనింద చేస్తారు. శివనిందాపరులైన మూఢులు ఏ లోకాలు గెడతారో ఎవ్వడూ చెప్పలేడు. శివనింద చేసినటువంటి వాడి ముఖం చూడ్డానికి కూడా మృత్యుదేవత అసహ్యించుకుని కింకరుల్ని పంపుతాట ఆయన. యముడు రాట్టు వాళ్ళ దగ్గరికి, వాళ్ళు ఎంత పుణ్యం చేసినా. అటువంటి నీకు నమస్కారం. విశ్వేశ్వరాయ నరకాంతక తారణాయ, మహాత్మా విశ్వేశ్వర నీకు నమస్కారం. నరకానికి అధిపతి అయిన యముడి దగ్గర నుంచి రక్షించే నీకు నమస్కారం. నీ దివ్యమంగళ విగ్రహం ఎవడికి తెలుసు? ఆత్మనివేద్యమైన నీ గొప్పతనం తెలుసుకోలేం. ఇలాంటి రూపంతో ఇదివరకోసారి ప్రత్యక్షమైతే మోసపోయాం, ఇక మోసపోం. నువ్వు తన్నినా కొట్టినా నరికినా నీవే దిక్కు మాకు. శ్రీమదాత్మనే గుణైక సింధవే నమ శివాయ, ధామలేశ భూతలోక బంధవే నమ శివాయ. శ్రీమదాత్మనే గుణైక సింధవే నమ శివాయ, ధామలేశ భూతలోక బంధవే నమ శివాయ. శూలినే కపాల పాణినే నమ శివాయ, ధామలేశ భూతలోక బంధవే నమ శివాయ. శోషితానమత్సురాసురేంద్రతే నమ శివాయ, నమో నమః కనక పద్మాంగినే నమ శివాయ. నమో బ్రహ్మలింగాయ జ్ఞానలింగాయ తే నమో నమ శివాయ. ఓం నమ శివాయ. కిరీటినే చ కొండలినే తే నమ శివాయ, ధామలేశ భూతలోక బంధవే నమ శివాయ. మహాదేవ దేవాయ వామదేవాయ హే వ్యామదేవాయ తే నమో నమ శివాయ అంటూ వారు పదే పదే నమశివాయ 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 అంటున్నారు. కపాలపాణి నీకు నమస్కారం. కనకాక్ష నీకు నమస్కారం. సమస్త జ్యోతిర్లింగ మయస్వరూప అటువంటి నీకు నమస్కారం. కిరీట కుండల హారి నీకు నమస్కారం. కాలకాల నీకు నమస్కారం. మా సమస్త దోషాలు తొలగించి మమ్మల్ని అనుగ్రహించు. చరితాని విచిత్రాన్ని గుహ్యాని గహనాని చ బ్రహ్మాదీనాంచ సర్వేషాం దుర్విజ్ఞయో హి శంకరక. ఓ శంకర, మీ చరిత్రమే విచిత్రం, గుప్తం. అది రహస్యం కంటే రహస్యం. దుర్బోధ్యం అంటే అంత తేలిగ్గా ఎవరికి చెప్పలేం, చెప్పినా అర్థం కాదు ఆయన గొప్పతనం. ఏదో చిన్న చిన్న కథలు కొంచెం చెప్పుకుని ఆనందపడాల్సింది.
రేపు రాబోయే కార్తీక మాసం సగం నుంచి మొదలెట్టేస్తాం మళ్ళీ కొత్త పురాణం. ఈసారిక శివపురాణం మొదలు పెట్టేద్దాం. మిమ్మల్ని తెలుసుకోవడం అది అత్యద్భుతమైన ఆశ్చర్యకరమైనది. ఒక శివపురాణం చెప్పాలంటే కనీసం 160 రోజులు పడుతుంది ఆ దృష్టిలో, అంత పెద్దది. ఏకంగా శతరుద్రీయము, ఉమా సంహిత ఇలాంటి విశేషాలన్నీ అందులోవే. అదొకటి తెలుసుకుంటే ఈ జీవితానికి చాలు పరివర్తి, అంత ఆనందం కలిగించే విశేషాలు. అందులో ఇలాంటి శ్లోకాలు, ప్రార్థనలు, గీతాలు ఒకటేంటంటే ఊపి పారేశాడే. అత్యద్భుతమైన విశేషాలు ఉంటాయి అందులో. అందుకని వీళ్ళు అవన్నీ రకరకాలైన లీలలన్నీ స్తోత్రాల్లో చేస్తున్నారు ఈ ఋషులు. మనుషులు అజ్ఞానంతో తెలిసి కాని తెలియక కాని రకరకాల దోషాలు చేస్తారు. ఈ కాయం అత్యంత హేయం, దుర్జ్ఞేయం అయిన నీ రూపాన్ని తెలుసుకోలేక ఓ మహాకాయ నిన్ను తిడతారు కొందరు, పూజించలేరు కొంతమంది, త్యజిస్తారు కొంతమంది. శివనిందాపరులైన అటువంటి మాలాంటి అమాయకుల్ని రక్షించు. ఏవం స్తుత్వా మహాదేవం ప్రవిష్టై అంతరాత్మభిః ఊచు ప్రణమ్య గిరిశం పశ్యామస్త్వాం యథాపురా. ఈ విధంగా స్తోత్రం చేస్తే ఆ మహాదేవుడు సంతుష్టి చెంది అత్యద్భుతమైన దివ్యమంగళ విగ్రహంతో ప్రత్యక్షమయ్యాడు. పాతాళం నుంచి ఆకాశం వరకు భువన బ్రహ్మాండాలన్నీ వ్యాపించి ఉన్నాయి. ఆకాశం శిరస్సుగా, భూమి పాదాలుగా, భూమి పాదంబులంభో నిధుల్ కుచ్చి శల్యంబులద్రుల్లతా సాలముల్ రోమముల్ గాలి ప్రాణంబు బాహుల్ సురేంద్రుల్ ఘనంబుల్ కచంబుల్ నభో వీధి నాకంబు రేలుంబగళ్ళు నిమేషంబులంభో జగర్భుండు గర్భంబు గుహ్యంబు వర్షంబు వీర్యంబుగా మండితోదుంబరానోకహానేక శాఖా ఫలాపూరితానంత జంతు ప్రకాండంబులేలం ప్రసిద్ధోదరాశిస్త జంతు ప్రకారంబుగా నిండియుండున్. మహాదేవ మహారూప నీ రూపముల్ వెగ్గలం బొగ్గడింపన్. ఓ మహానుభావ, ఆకాశం కేశములుగా ఉంది, అందుకే వ్యోమకేశుడు అన్నారు. ఆకాశం ఆయన జుట్టుటేకంగా. భూమి పాదంబులు అంభోనిధుల్ కుక్షి, ఈ చరాచర జగత్తులో ఉండే సమస్తమైన సముద్రాలు ఆయన కడుపట. శల్యంబులద్రుల్, ఎముకలేమిటి? కొండలే ఆ ఎముకలు. లతాసాలముల్ రోమముల్, ఈ సృష్టిలో ఉండే చెట్లు, ఆ తీగలు, ఇవే వెంట్రుకలు. గాలి ప్రాణంబు, గాలి నీ ప్రాణం. బాహుల్ సురేంద్రుల్, దేవేంద్రాదులు నీ చేతులు. ఘనంబుల్ కచంబుల్, మేఘాలే నీ వక్షస్థలం. నభోవీధి నాకంబు రేలుం బగళ్ళు నిమేషంబులు, రాత్రి పగలు ఆయన కన్ను రెప్పలట. అంటే కన్ను తెరిస్తే పగలు, కన్ను మూస్తే రాత్రి, అదనమాట. ఆ బ్రహ్మదేవుడు నీ గర్భంలో నివసిస్తున్నాడు. అంభోజ గర్భుండు గర్భంబు, ఈ చరాచర జగత్తులో ఉండే వర్షమే నీ వీర్యం. ఈ జంతువులు, ఈ వృక్షాలు, ఈ సమస్తం నీలో సమస్తాల్లో ఉన్నాయి. గోవులు, భూదేవులు, వామదేవులు, చరాచర ప్రాణులన్నీ నీ అవయవాల్లో ఒక్కొక్క చోట ఉన్నారు. నీ రూపాలు ఒకటా రెండా, అవి వర్ణించడానికి ఎవరి వరలా కాదు. అటువంటి అత్యద్భుతమైన నీ రూపాలు మాకు అత్యాశ్చర్యం కలిగిస్తున్నాయి. మమ్మల్ని వర్ణించు, నమస్కారం నమస్కారం అన్నారు. అప్పుడు ఆయన వారి ప్రణామాలన్నీ సేకరించి సంతోషం చెంది బ్రహ్మానందం చెందాడు. ఓ సప్త ఋషులారా ఇలా రండి అన్నట్ట. సప్త ఋషులు వారితో పాటు తక్కిన పెద్దలు అక్కడికి వచ్చారు. భృగువు, అంగిరుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, అత్రి, సుకేశుడు, పులస్తుడు, పులహుడు, క్రతుడు, మరీచి, కశ్యపుడు, మహాతపుడు, సంవర్తకుడు మొదలైన మునీశ్వరులందరూ నమస్కరించారట. ఓ ప్రభో, మమ్మల్ని దగ్గరికి పిలిచావా, ఆదరించావా స్వామి, ఎంతకంటే భాగ్యం. ఒక్కొక్కప్పుడు భగవంతుడు ఏంటంటే కొంతమంది యొక్క తపశ్శక్తిని బట్టి వాళ్ళని ఆదరించి దగ్గరికి పిలుస్తాడు. అలా పిలిచాడు కదా, ఆయన చుట్టూ ఉంటున్నాం కాబట్టి ఆయన కంటే మనం గొప్పవాడు అనే అహంకారం రాకుండా ఉండడం కోసమే పరమాత్ముడు అలా పిలుస్తాడు. వాళ్ళు మహాత్ములు, వాళ్ళకి అది రాదు కనుక వాళ్ళు ఏం చేశారట, హే ప్రభో దేవేశ, కర్మయోగం జ్ఞానయోగం నిత్యం మాకు ఇస్తున్నావు. కర్మయోగం ద్వారా అర్చించాం, జ్ఞానయోగం మా దగ్గర లేదు కాబట్టి అజ్ఞానవశతం నిన్ను గుర్తించలేకపోయారు మాలో చాలా మంది. ఓ మహాత్మా, ఇప్పుడు ప్రత్యక్షమయ్యావు, దగ్గరికి రమ్మని పిలిచావు. మేము ఈ దోషాలు పొందకుండా నిత్యం మీ మమ్మల్ని ఎలా అర్చించగలం, మీ సేవ ఎలా చెయ్యాలి, ఈ విశేషాలు చెప్పండి. అసలు అర్చించే విధానం మాకు తెలియదు అన్నారట వాడు. అనగా అప్పుడు ఆయన అత్యంత గంభీరమైన విషయం అడిగారని ఇలా అన్నట్ట. శ్రీ శివవాచ, ఏతద్వ సంప్రవక్ష్యామి గూఢం గహనముత్తమం
బ్రహ్మణా కథితం పూర్వం మహాదేవే మహర్షయః. అత్యంత గంభీరం, అంత తేలిగ్గా అర్థం కాని విశేషాలు మీరు నన్ను అడిగారు, ఇది చెబుతున్నా. ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఇదే విషయం నన్ను అడిగితే ఆయనకి చెప్పాను, అది ఇప్పుడు మీకు చెబుతున్నాను. మనుష్యులకు సాంఖ్యం అంటే జ్ఞానయోగం, తర్వాత యోగం అంటే కర్మయోగం, ఈ రెండు రకాలు సమానమే. జ్ఞానం అంటే ఈ చరాచర జగత్తులో ప్రతి ప్రాణి భగవత్ స్వరూపుడే. నిన్ను తిడితే ఏ బాధ కలుగుతుందో పక్కవాడికి అదే బాధ కలుగుతోంది. నీ మీద అభాండం వేస్తే నీకేం కష్టమో పక్కవాడికి అదే కష్టం. నీ శరీరానికి రవ్వంత గాయం అయితే ఏ బాధో తక్కిన వాడికి అదే బాధ కలుగుతుంది. కనుక నేను ఈ చరాచర జగత్తులో ప్రతి ప్రాణి భగవత్ స్వరూపంగా గుర్తించి ఎవ్వరి జోలికి పోక ఆత్మవత్ సర్వభూతాని అని నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావు అలా చూసుకునే మార్గం జ్ఞాన మార్గం. రెండవది కర్మయోగం, ప్రతి పని చేయటం. ఈ పని పరమేశ్వర అర్పణం, నాకు సంబంధంలా, దీనికి మంచి ఇస్తాడో చెడిస్తాడో అసలు ఏ ఫలితమైనా ఆయనదే, నాకు సంబంధం లేదు అని కర్మల యొక్క ఫలితం భగవంతునికి ధారపోసి పని చేయటం రెండవది. ఈ జ్ఞాన కర్మయోగాలు రెండూ సమానమైన ఇందులో యోగ సహితమైన సాంఖ్యం అంటే ఇటు కర్మయోగం చేస్తూ జ్ఞానం కూడా పొందితే వాడు తొందరగా బుద్ధి పొందుతాడు, ముక్తి పొందుతాడు. కేవల యోగం పనికిరాదట, కేవలం జ్ఞానము పనికిరాదట, ఈ రెండు ఉండాలి అన్నాడు. న కేవలం హి యోగేన దృశ్యతే పురుష పరక జ్ఞానంతు కేవలం సమ్యక్ అపవర్గ ఫలప్రదం. కేవల యోగంతో పరబ్రహ్మ సాక్షాత్కారం లభించదు, కేవలం జ్ఞానం వల్ల, సాంఖ్య జ్ఞానం వల్ల మోక్షం లభించదు. కడుపు నిండాలి అంటే వట్టి అన్నం తిన్నా పనికిరాదు, వట్టి కూరలు తిన్నా పనికిరాదు, రెండింటి యొక్క సమ్మిశ్రితం కావాలి మనిషికి. అలాగే జ్ఞాన యోగములు రెండింటిని స్వీకరించిన మనిషి శీఘ్రకాలంలో మోక్షం పొందుతాడు, ముముక్షాసక్తిని పొందుతాడు. తన కర్మని ఫలితం ఆశించకుండా దుఃఖం లేకుండా చేసిన వాడిని కర్మయోగి అన్నారు. కర్మయోగి తపస్సుచి కంటే గొప్పవాడు. ఒకానొకప్పుడు ఒక వ్యక్తి ప్రపంచాన్ని విడిచిపెట్టి అడవిలో కఠోర దీక్షతో తపస్సు చేస్తున్నాడు. తల్ల క్రిందులుగా చెట్టు దగ్గర వేళ్లాడుతూ తపస్సు చేస్తున్నట్టు వాడు. నమశివాయ నమశివాయ అంటున్నట్ట. ఎంతలో ఒక ఆవిడ హడావిడిగా పరిగెత్తుకుంటూ తన భర్త కోసం ఆ కంగారులో ఆయన మీద పడింది. ఆ తల కిందులుగా వేళ్లాడుతున్నాడు కాస్త డామని పక్కకి పడ్డాడు. కొంచెం ముక్కు పగిలింది, 2 పళ్ళు ఊడాయి. భగ్గమంది ఆయనకి, పళ్ళు పటపట కొరికాడు. ఓసి మూర్ఖురాలా, కఠోరంగా తపస్సు చేసుకుంటుంటే నన్ను ఢీ కొట్టావా, నీ కాళ్ళు పడిపోగా కానీ చెప్పించాట. ఆవిడ కాళ్ళు పడిపోలేదు, కానీ అయ్యా నమస్కారం క్షమించండి నన్ను అని దండం పెట్టుకుని పరిగెత్తుకెళ్ళిపోయింది. ఇంకా ఈయనకి చాలా బాధ వచ్చేసింది. ఈవిడ నేను చెప్పిస్తే చచ్చిపోవాలి, కాళ్ళు విరిగిపోలేదేంటి అనుకుంటూ ఉండేలోపు కాసేపు నాకు ఆవిడ తన భర్తను తీసుకుని వస్తూ, మా ఆయన పొద్దున అనగా వెళ్ళాడండి, ఏమైపోయాడో తెలియదు, నాకు నా భర్తే దైవం, పతియే ప్రత్యక్ష దైవం. ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళాను, ఆయనకు అన్నం పట్టుకెళ్ళి తినిపించి వస్తున్నాను. నిజమైన పతివ్రతకి భర్త కంటే దైవం ఏముంది, ఆయన కోసం వెళ్ళానంటే నన్ను క్షమించడం నడిపోయింది. నా తపశ్శక్తి అంతా వ్యర్థమైపోయింది, ఈవిని చెప్పిస్తే ఏమలేదు అనుకునేనా ఈ పిచ్చాడు చెట్టు ఊరేసుకోబోయాడు. ఎంతలో చెట్టు నుంచి ఒక వృక్షదేవత ప్రత్యక్షమై, మూఢుడా ఎందుకు ఊరేసుకుంటున్నావంటే, నేను ఎన్నాళ్ళ నుంచి తపస్సు చేస్తున్నాను, నా తపశ్శక్తితో మూర్ఖురాలా నీ కాళ్ళు విరిగిపోవాలన్నాను. ఆవిడ కాళ్ళు విరగల, ఇంకెందుకు నా ఒళ్ళు విడిచిపెట్టేద్దాం అనుకుంటాను అన్నట్టు. పనికి మాలాడా, నువ్వు నీ కోసం తపస్సు చేస్తున్నావు, నీది జ్ఞానం, ఆవిడది కర్మయోగం. ఆవిడికి తన భర్తే సర్వం. నిజమైన స్త్రీకి పతివ్రతకి భర్తే సమస్తం. భర్తను విడిచిపెట్టి దేశాల మట పొద్దున్న లేచింది మొదలు రాత్రి 10 దాకా తిరుగుతూ కూర్చుని వాడికి తిండెట్టగా, వాడికి నీళ్లు పెట్టగా, వాడి ఆలనా పాలనా పట్టించుకోక ఇంట్లో పిల్లల్ని గాలికి వదిలేసి తిరిగే స్త్రీకి ఎప్పటికీ మోక్షం రాదు అని బాబు నేను చెప్పలేదు, ఈ కూర్మ పురాణంలో చెప్పాడు. మీకు ఒళ్ళు మండితే ఆ శివుణ్ణి అడగండి, నాకు సంబంధంలా. అందువల్ల ఇల్లు కావాలి, ఇది కావాలి, రవ్వంత ఇంట్లోనూ ఉండాలి. అలాగని ఇల్లే తుక్కుపమ్మని వెళ్ళి చెప్పడంలా, అప్పుడప్పుడు వారిని పట్టించుకుంటూ బయటికి రావాలి. అలా బయటికి వస్తున్న కారణం చేత ఆ తల్లికి నీ శాపం తగలలా, తన భర్తను సేవించింది కనుక. నువ్వు మూర్ఖుడిపై తపస్సు మానేయద్దు, నీ తపశ్శక్తి చాలా గొప్పదే. ఇది ఇంకో పనికిమాలిన ఏమన్నా చెప్పించుంటే తగిలేదు, ఆవిడ శక్తి నీకంటే ఎక్కువ. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తోంది, నాయనలారా కర్మయోగం యొక్క గొప్పతనం ఎక్కువ. తన పని తాను చేస్తూ భగవంతుడిని ధ్యానించేవాడికి తొందరగా మోక్షం వస్తుంది.
అక్కడ ఇల్లాలు చేసింది అది. అలాగే ఆవిడ భగవంతుడి పూజ మానలా, నిత్యం భగవంతుడి యాత్రలు అన్నీ చేసింది ఆవిడ. కాబట్టి ఓ ఋషీశ్వరులారా, మీరు కర్మయోగము విడిచిపెట్టకండి, ఇటు జ్ఞానము విడిచిపెట్టకండి. పగలు మీ పనులు చెయ్యండి, రాత్రి వచ్చి కూర్మ పురాణము వినండి. పగలంతా పని మానేసి ఇక్కడే కూర్చుని సాయంకాలం పురాణం విందామంటే మళ్ళీ ఇబ్బంది వస్తుంది. అంచేత రెండూ చెయ్యండి. కర్మయోగానికి మించినది జ్ఞానయోగం, జ్ఞానయోగానికి మించింది కర్మయోగం అనే విషయం తెలుసుకోండి. మీరు ఏక సర్వత్ర గోహ్యాత్మ కేవల స్థితిమాత్రక ఆనందో నిర్మలో నిత్య ఏతద్వై సాంఖ్య దర్శనం. ఈ సృష్టిలో ఒకటే ఆత్మ ఉన్నది. హనుమంతరావు గారి ఆత్మ వేరు, సత్యనారాయణ ఆత్మ వేరు, పద్మాకర్ గారి ఆత్మ వేరు అనుకునేది అజ్ఞానం. అందరి ఆత్మ ఒకటే. ఇన్ని రూపాల్లో ఉన్న ఆత్మ అది. ఒకే సూర్యుడు సమస్త జీవులకి ఒక్కొక్కడి కింద కనపడుతున్నాడు. నాకు కనపడుతున్నాడు, మీకు కనపడుతున్నాడు, హైదరాబాద్ వాడికి కనపడుతున్నాడు, ఇంకో ఆదిలాబాద్ వాడికి కనపడతాడు. కానీ ఉన్నది ఒకటే సూర్యుడు. అలాగే ఆత్మ ఒకటే, ఇన్ని కుండల్లో ఉన్నది. నీరు ఒకటే, ఒక్కొక్క కుండలో ఒక్కొక్క నీరు. చెంబులో ఉంటే చెంబిడి నీరు అన్నాను, చెరువులో ఉంటే చెరువు నీరు అంటున్నాను తప్ప నిజానికి ఇవన్నీ పోతే అన్నిట్లో ఉన్నది ఏమిటి? నీరే. ఈ ఘటాలు పగిలిపోతే అంటే శరీరాలు విడిచిపెడితే అన్ని ఆత్మలు చివరికి ఒకటే. ఒకే ఆత్మ సర్వత్రా విడుతుంది. ప్రకృతి విహీనం, జ్ఞానమయం, ఆనందమయం, పవిత్రం, శాశ్వతం. ఆ ఆత్మ ఇన్ని రూపాలు ధరించిందని తెలుసుకుంటే దాన్నే సాంఖ్య దర్శనం అంటారండి. ఎంతకంటే ఏం లేదు. కపిలుడు దేవహూతికి చెప్పిన సాంఖ్య యోగం ఇది. దాని ప్రకారం ఇన్ని దేహాలలో అనేక రకాలుగా పరిభ్రమిస్తున్న ఆత్మలన్నీ చివరికి ఒకటే. ఈ వ్యష్టిలన్నీ కలిస్తే సమష్టి. ఆ సమష్టి ఆత్మే పరమాత్మ. ఇది జీవాత్మ, అది పరమాత్మ. జీవాత్మకి బాధ కలిగిన పరమాత్మకి బాధే. అందువల్ల పరమాత్మని తెలుసుకోవాలనుకున్నవాడు ఏ జీవాత్మని కొట్టడు, తిట్టడు, బాధ పెట్టడు. శ్రేష్టమైన జ్ఞానం ఏమిటి అంటే, నేను కాదు, నాలో ఉండే ఈ ఆత్మ పరమాత్మే, ఆయన నుంచి విలువలు వచ్చేవాడు నానాగందరగోళం పడుతున్నాను. ఒక కొండ ఉన్నది, ఆ కొండలో ఉండే రాళ్ళన్నీ కొండేగా. అక్కడి నుంచి ఓ రాయి పట్టుకొని దూరంగా పెట్టాం. ఇప్పుడు ఏమంటున్నాం మనం? ఇది రాయి అంటున్నాం కానీ దీన్ని కొండ అండంలా. మళ్ళీ రాయి పట్టుకెళ్ళి ఆ కొండ మీద పెట్టండి, ఇది కొండే. ఇప్పుడు ఆ కొండలోంచి విడిపడిపోయిన రాయి లాంటి వాళ్ళం మనం. ఈ రాళ్ళు మళ్ళీ కొండ దగ్గరికి చేరాలి. ఆ కొండ పరమాత్మ, రాయి మనం. ఇదే జీవన్ముక్తి. ఈ జ్ఞానం తెలుసుకుంటే ఏమన్నారు దీనిని? ఏతదేవ పరంజ్ఞానం. ఇదే జీవన్ముక్తి, ఇదే సమస్తం, ఇదే కైవల్యం, ఇదే మోక్షం. ఈ జ్ఞానం తెలుసుకోవాలి. ఇలా తెలుసుకున్నట్టే తెలుసుకుని మళ్ళీ కాసేపు దాకా అజ్ఞానంలో పడిపోతూ ఉంటారు జీవుల్లారా అంటూ ఆ పరమేశ్వరుడు వారికి అత్యద్భుతమైన జీవన్ముక్తికి సంబంధించిన విశేషాలు చెబుతున్నాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.